సమయం అర్ధరాత్రి 2026 కొత్త ఏడాది వేడుకల్లో ఊరంతా వెలుగులు బాణాసంచారం హోరుతో నిండిపోయింది. ప్రపంచమంతా సెలబ్రేషన్ మూడ్ లో ఉంటే మన ఆకలి తీర్చే లక్షలాది మంది డెలివరీ ఏజెంట్లు మాత్రం ఒకేసారి తమ ఫోన్లను ఆఫ్ చేసి రోడ్డు మీదకు వచ్చారు. పండగ పూట ఆన్లైన్ యాప్స్ అన్ని నిశ్శబ్దంగా మారిపోయాయి. అసలు ఎందుకు వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నారు? అసలు ఈ గిగ్ వర్కర్లు ఎవరు? వీరు మన జీవితంలో భాగమైన వీరి కష్టాన్ని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం? సాధారణంగా ఒక ఆఫీస్ లో పనిచేసే వారికి నెల నెల జీతం ఉంటుంది, వీకెండ్ సెలవులు ఉంటాయి, ప్రాణాలకు భరోసా ఇచ్చే ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ గిగ్ వర్కర్ జీవితం అలా కాదు. ఇక్కడ గిగ్ అంటే చిన్న పని అని అర్థం. మీరు ఒక బిర్యానీ ఆర్డర్ ఇస్తే అది మీ ఇంటికి చేర్చడం ఒక గిగ్. అలాగే మీరు ఒక క్యాబ్ బుక్ చేస్తే మిమ్మల్ని గమ్యానికి చేర్చడం ఒక గిగ్. అంటే వీరు ఏ కంపెనీలోనూ పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు, కేవలం ఒక పనికి మాత్రమే డబ్బులు స్వతంత్ర కార్మికులు. జొమాటో, స్విగ్గీ, ఉబర్, రాపిడో, బ్లింకిట్ ఇలాంటి దిగ్గజ ప్లాట్ఫామ్ల మీద ఆధారపడి బతికే కోట్ల మంది భారతీయులే ఈ గిగ్ వర్కర్లు. పైకి వీరు స్వతంత్రులు అని పిలువబడుతున్నా నిజానికి వీరు ఒక డిజిటల్ అల్గరిథం చేతిలో బందీలు. ఆ మొబైల్ స్క్రీన్ మీద కనిపించే నోటిఫికేషన్స్ వీరి భవిష్యత్తును శాసిస్తుంది. 10 నిమిషాల్లో డెలివరీ ఇవ్వకపోతే రేటింగ్ పడిపోతుంది, రేటింగ్ పడిపోతే ఆర్డర్లు రావు. కంపెనీలు వీరిని ఎంప్లాయీస్ అని పిలవరు, చాలా గౌరవంగా డెలివరీ పార్ట్నర్స్ అని పిలుస్తారు. మీకు నచ్చినప్పుడు పని చేసుకోండి, మీరే మీ బాస్ అంటూ ఎంతో ఆకర్షణీయమైన ప్రకటనలతో యువతను ఊరిస్తారు. కానీ ఈ కనిపిస్తున్న స్వేచ్ఛ వెనుక ఒక భయంకరమైన ఉచ్చు ఉంది. ఆ ఉచ్చు పేరే డిజిటల్ బానిసత్వం. మీరు కంపెనీ ఉద్యోగి కాదు కాబట్టి మీకు రావాల్సిన పిఎఫ్ ఉండదు, ప్రాణాలకు భరోసా ఇచ్చే ఇన్సూరెన్స్ ఉండదు, చివరికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కూడా అందదు. ఇక్కడ మిమ్మల్ని శాసించే బాస్ ఒక మనిషి కాదు, మీ ఫోన్ లో ఉండే ఒక అల్గరిథం. ఆ సాఫ్ట్వేర్ కోడ్ నిర్ణయిస్తుంది మీరు ఏ ఆర్డర్ తీసుకోవాలో, ఆ పనికి మీకు ఎంత మనీ ఇవ్వాలో. ఒకవేళ మీరు ఆ అల్గరిథం చెప్పినట్టు వినకపోతే ఎటువంటి నోటీసులు లేకుండా, ఎవరికి చెప్పుకునే అవకాశం లేకుండా క్షణాల్లో మిమ్మల్ని పనిలోంచి తీసేస్తుంది. వీరు రోడ్డు మీద ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే ఏసీ గదుల్లో కూర్చొని కంపెనీలు లాభాలు పొందుతున్నాయి. గిగ్ వర్కర్ జీవితం అంటే ఒక యంత్రం చేతిలో బందీ అయిన ఒక సామాన్యుడి పోరాటం. ఒక గిగ్ వర్కర్ జీవితం మొత్తం మీరు ఇచ్చే ఆ స్టార్ రేటింగ్ చుట్టూనే తిరుగుతుంది. వీరు ఎంతో కష్టపడి ట్రాఫిక్ ని చీల్చుకుంటూ సకాలంలో డెలివరీ చేసిన కేవలం కస్టమర్ మూడ్ బాలేకో ఇచ్చే ఒకే ఒక స్టార్ రేటింగ్ కుంప ముచ్చేస్తుంది. ఆ ఒక్క స్టార్ వీరి సంపాదనను తగ్గిస్తుంది. కొన్నిసార్లు ఎవరికి చెప్పుకునే అవకాశం లేకుండానే వీరి ఐడిని శాశ్వతంగా బ్లాక్ చేస్తుంది. అంటే ఒక మనిషి ఆకలి, అతని కుటుంబం భవిష్యత్తు మరొకరి వేలి కొనల మీద ఆధారపడి ఉందన్నమాట. దీనికి తోడు వీరిని వెంటాడే మరో భూతం డెట్ ట్రాప్. ఈ పనిని మొదలు పెట్టాలంటే చేతిలో బైక్ అలాగే స్మార్ట్ ఫోన్ ఉండాలి. వీటిని కొనడానికి ఈ వర్కర్లు అప్పు చేస్తారు. అంటే మొదటి ఆర్డర్ డెలివరీ చెయ్యకముందే వీరి నెత్తిన వేల రూపాయల ఈఎంఐల భారం ఉంటుంది. కంపెనీలు ఇచ్చే ఇన్సెంటివ్లు ఎప్పుడు మారిపోతాయో ఎవరికి తెలియదు. అప్పులు తీర్చడానికి, పెరిగిన పెట్రోల్ ధరలను భరించడానికి రోజుకు 14 నుండి 15 గంటలు విరామం లేకుండా కష్టపడడం, అప్పటికి సరిపోకపోతే ప్రాణాలను పణంగా పెట్టి రోడ్ల మీద వేగంగా దూసుకుపోవడం ఇదే వీరి నిత్య పోరాటం. వారు పరిగెత్తుతుంది కేవలం మీ బిర్యానీ డెలివరీ కోసం మాత్రమే కాదు, తమ నెత్తిన ఉన్న అప్పుల భారం నుండి తప్పించుకోవడానికి. ఆ అప్పుల ఊబిలో కూరుకుపోయిన గిగ్ వర్కర్ కు స్వేచ్ఛ అనేది ఒక అందమైన అబద్ధం మాత్రమే. ప్రస్తుతం మనకు అన్ని ఇన్స్టెంట్ గా కావాలి, కూరగాయలైనా బిర్యానీ అయినా 10 నిమిషాల్లో మన ఇంటి ముందు ఉండాలి. కానీ ఈ వేగం వెనుక ఉన్న అసలు ధర ఎంతో తెలుసా? ఆ 10 నిమిషాల గడువును చేరుకోవడానికి ఒక గిగ్ వర్కర్ సిగ్నల్ ను జంప్ చేయాలి, ప్రాణాలను పణంగా పెట్టి ఓవర్ స్పీడ్ తో దూసుకురావాలి. ఫలితం నిత్యం వార్తల్లో వినిపిస్తున్న భయంకరమైన రోడ్డు ప్రమాదాలు. మనం తినే వేడివేడి ఆహారం కోసం ఒక యువకుడు రోడ్డు మీద రక్తం చిందించాల్సి వస్తుంది. కేవలం ప్రమాదాలే కాదు, వారి ఆరోగ్యం కూడా నిశ్శబ్దంగా క్షీణిస్తుంది. 45 డిగ్రీల ఎండలో శ్వాస తీసుకోలేనంత కాలుష్యంలో గంటల తరబడి బైక్ నడపడం వల్ల వీరికి చిన్న వయసులోనే వెన్నుపోటు, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. 30 ఏళ్లకి వీరి శరీరాలు 60 ఏళ్ల వృద్ధుల్లా క్షీణిస్తున్నాయి. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే వీరికి మెడికల్ లీవ్స్ అనే మాటే ఉండదు. ఒంట్లో నలతగా ఉందని ఒక్క రోజు పని ఆపితే ఆ రోజు ఇంట్లో పొయ్యి వెలగదు. జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నా మందుగోలు మింగి మళ్ళీ ఆ అల్గరిథం చెప్పినట్టు రోడ్డు మీదకి రావాల్సింది. ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, ఒక రకమైన ఆధునిక శ్రమ దోపిడీ. అణిచివేత ఎక్కువైనప్పుడు తిరుగుబాటు తప్పదని చరిత్ర చెబుతుంది. అందుకే 2026లో ఈ మహా నిశ్శబ్దం మొదలైంది. లక్షలాది మంది ఫోన్లు ఆఫ్ చేసి రోడ్డు మీదకి వచ్చింది కేవలం సెలవు కోసం కాదు, తమ అస్తిత్వం కోసం. వారి పోరాటం ఫలించింది. తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్ర
రాష్ట్రాలు తెచ్చిన గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్ దేశవ్యాప్తంగా ఒక కొత్త ఆశను చిగురింపచేసింది. ఇప్పుడు గిగ్ వర్కర్ అంటే కేవలం ఒక ఐడి నెంబర్ కాదు, ఒక వెల్ఫేర్ బోర్డు ద్వారా వీరికి సామాజిక భద్రత లభిస్తుంది. ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్, పిల్లల చదువులకు సాయం మరియు అన్నిటికంటే ముఖ్యంగా అల్గారిథం తీసుకునే అన్యాయమైన నిర్ణయాలను అకారంగా చేసే బ్లాకింగ్ లను ప్రశ్నించే చట్టబద్ధమైన హక్కు వీరికి లభించింది. కనీస వేతనం ఇకపై కంపెనీల ఇష్టం కాదు, అది ఈ కార్మికుల హక్కు. ఇది కేవలం ఒక చట్టం మాత్రమే కాదు, ఆకలిని మరియు అల్గారిథం ను మధ్య జరుగుతున్న పోరాటంలో మానవత్వం సాధిస్తున్న విజయం. యంత్రాలు మనుషులను శాసించకూడదని, ప్రతి చెమట చుక్కకు విలువ ఉండాలని 2026లో వినిపిస్తున్న ఈ నినాదం రేపటి వికసిత్ భారత్ కు నిజమైన పునాది. చివరిగా మనం ఒక విషయం గుర్తించాలి, టెక్నాలజీ అనేది మనిషి జీవితాన్ని సులభతరం చేయడానికి ఉండాలి కానీ మనిషిని ఆ అల్గారిథమ్స్ కు బానిసగా మార్చుకోకూడదు. మనం ఫోన్ లో ఒక క్లిక్ చేసి ఆర్డర్ ఇచ్చేటప్పుడు గుర్తించుకోవాల్సిన పరమ సత్యం ఒకటి ఉంది. ఆ ప్యాకెట్ పట్టుకొని మీ ఇంటి తలుపు తట్టేది ఒక యంత్రం కాదు, మనలాగే ఆకలి, కష్టాలు, ఇంటి దగ్గర ఎదురు చూసే ఒక కుటుంబం ఉన్న ఒక మనిషి. తదుపరిసారి మీ డెలివరీ ఒక 5 నిమిషాలు లేట్ అయితే దయచేసి కోప్పడకండి, ఆవేశంలో రేటింగ్ తగ్గించకండి. బహుశా ఆ 5 నిమిషాల నిదానమే ఒక నిండు ప్రాణాన్ని కాపాడి ఉండవచ్చు. ఒక తల్లికి తన కొడుకుని, ఒక భార్యకు తన భర్తను, ఒక బిడ్డకి తన తండ్రిని క్షేమంగా ఇంటికి చేర్చి ఉండవచ్చు. మరి మీరేమంటారు? గిగ్ వర్కర్ల పట్ల కంపెనీలు తమ ధోరణిని, అల్గారిథమ్స్ ని మార్చుకోవాల్సిన సమయం వచ్చిందా? లాభాల కంటే ప్రాణాలకే ప్రాధాన్యత ఇవ్వాలని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ సమాజంలో మార్పు మన నుండే మొదలవ్వాలి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.